ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. శేషప్ప కవి రచించినటువంటి నరసింహస్వామి ఈ శతకం 38వ పద్యానికి స్వాగతం. ఈ పద్యములో విశిష్టత చాలా ధైర్యంగా ఈ సమాజము ఒక నాటకముతో కూడిన నాటక రంగం అనేదానికి నిదర్శనంగా ఈ పద్య సాహిత్యాన్ని మనకు అందించాడు శేషప్ప కవి. పద్యంలోకి వెళ్దాం. జందమింపుగ వేసి సంధ్యవార్చిన నేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండో తిరుమని శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణునొందక కాడు వైష్ణవుండో బూదిని నుదుట పూసుకొనిననేమి శంభునొందక కాడు శైవజనుడో కాషాయ వస్త్రాలు గట్టి కప్పిననేమి యాసపోవక కాడు యతివరుండో ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనినా గురుని జందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, అందముగా జంధ్యము వేసుకున్నను బ్రహ్మను తెలియనేరని వాడు బ్రాహ్మణుడు కాడు. పెద్ద నామాలను పెట్టుకున్న విష్ణువును తెలియకున్నచో వైష్ణవుడు కాడు. లలాటమున విభూతి పూసుకున్నను శివుని తెలియనేరని వాడు శైవుడు కాదు. కాషాయ వస్త్రములు కట్టుకున్నను ఆశలుడుగని వాడు సన్యాసి కాజాలడు. లౌకికమైన వేషాలు ఎన్ని ధరించినా సద్గురువును ఆశ్రయించి బోధ పొందని వారికి నిజమైన ముక్తి దొరకబోదు అంటాడు శేషప్ప కవి. జై శ్రీ నరసింహస్వామినే నమః. జందమింపుగ వేసి సంధ్యవార్చిన నేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండో తిరుమని శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణునొందక కాడు వైష్ణవుండో బూదిని నుదుట పూసుకొనిననేమి శంభునొందక కాడు శైవజనుడో కాషాయ వస్త్రాలు గట్టి కప్పిననేమి యాసపోవక కాడు యతివరుండో ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనినా గురుని జందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, అందముగా జంధ్యము వేసుకున్నను బ్రహ్మను తెలియనేరని వాడు బ్రాహ్మణుడు కాడు. పెద్ద నామాలను పెట్టుకున్న విష్ణువును తెలియకున్నచో వైష్ణవుడు కాడు. లలాటమున విభూతి పూసుకున్నను శివుని తెలియనేరని వాడు శైవుడు కాదు. కాషాయ వస్త్రములు కట్టుకున్నను ఆశలుడుగని వాడు సన్యాసి కాజాలడు.
లౌకికమైన వేషాలు ఎన్ని ధరించినా సద్గురువును ఆశ్రయించి బోధ పొందని వారికి నిజమైన ముక్తి దొరకబోదు అంటాడు శేషప్ప కవి. జై శ్రీ నరసింహస్వామిని నమః.